గాయ్స్ లుక్ ఎట్ దిస్. ఉత్తి చేతిలో పట్టుకుంటే ఫటాస్. ఇక్కడ పెద్ద రాయి ఉంది. ఓకేనా నువ్వు? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ సత్య. సో ప్రెజెంట్ అయితే నైట్ మనం సిసులో అయితే స్టే తీసుకున్నాం కదా. సో మా స్టే వచ్చేసి ఇదనమాట. మా రూమ్ మొత్తం చిందరవందరగా ఉంది. సో అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం. సో ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి మనకి 1400 పడింది. సో 2000 చెప్పిండు అనమాట. జుగాడ్ చేసి 1400లో సెట్ చేసినాం. సో ఇక్కడ నుంచి టువర్డ్స్ జాన్స్కర్ అయితే వెళ్తున్నాం. జాన్స్కర్కి ఇక్కడ నుంచి దగ్గరగా 500 కిలోమీటర్స్ చూపిస్తుంది. అది లే నుంచి చూపిస్తుంది అనమాట. సో మేము లే నుంచి కాకుండా వేరే రూట్ అయితే ఉంది. ఫస్ట్ మేము ఇక్కడ నుంచి షింకులా టాప్ అయితే వెళ్తున్నాం. షింకులా టాప్ ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్ ఉంది. అది లేక్ ఎంటర్ అవుతాం అనమాట. అది సో ఇంకా మరి లేట్ చేయకుండా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని డైరెక్ట్గా మీకు బైక్ మీద అయితే కనిపిస్తా. లెట్స్ గో. మాయిశ్చరైజర్ కాదు, కుకింగ్ ఆయిల్. సో గైస్, నిన్న ఆఫ్ రోడ్కి అయితే మన బండి ర్యాంప్ అంటే ర్యాంప్ అయిపోయింది. అసలుకి మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాం. చైన్ కూడా క్లీన్ చేసి చైన్ లూజ్ చేసినాం. మంచిగా క్లీన్ ఉంది. ఇప్పుడు బండి చూడండి ఎట్లా ఉందో అవతారం మొత్తం. నిన్నైతే అసలు ఘోరమైన రోడ్లో ట్రావెల్ చేసినాం. కోల్డ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. జై శ్రీరామ్. సో ఆల్ రైట్, మనం సిస్సు నుంచి అయితే స్టార్ట్ అయినాం జాన్స్కర్కి అయితే దగ్గర 700 కిలోమీటర్స్ చూపిస్తుంది. అది లే రూట్ నుంచి చూపిస్తుంది, లదాఖ్ రూట్ నుంచి. సో మేము లదాఖ్ రూట్ నుంచి వెళ్ళట్లేదు, జాన్స్కర్కి ఇంకొక రూట్ ఉందన్నమాట. అక్కడ అది మ్యాప్స్లో అయితే చూపించదు. వెళ్ళే దారిలో అయితే మనకి సింకులా టాప్ అనేది వస్తుంది, అదొకటి చూసుకోవాలి. సో అక్కడి నుంచి గూగుల్లో మ్యాప్ అయితే చూపించదు. అక్కడి నుంచి జాన్స్కర్ వెళ్ళి జాన్స్కర్ నుంచి అయితే ఇంకా లే రీచ్ అవుతాం. సో పెట్రోల్కి ఆగుదాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ముందు చూసినాం, ముందు పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ముందు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఫిల్ చేయించేసుకుంటాం. ఉంది, హాఫ్ ట్యాంక్ ఉంది, కానీ ఎందుకైనా బెటర్ చేయించేసుకుని ఉంటే బెటర్ కదా. బైక్ ఏంది ఘోరంగా ఉందిగా. ఇంకా కొంచెం ముందుకు వచ్చి పెట్రోల్ కొట్టించుకుందామంటే ఇక్కడే ఘోరంగా ఉంది కదా. అక్కడే బెటర్ ఏమో కొంచెమైనా. ఇక్కడ మరీ ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే. అక్కడ జనం ఉన్నారని ఇక్కడికి వస్తే ఇక్కడ మరీ టూ మచ్ ఉంది కదా. తెలియదు. మీరు కూడానా? నైస్. హాయ్. హైదరాబాద్ ఎక్కడ? ఈయన ఎల్బీ నగర్, నార్కెట్పల్లి. నేను మాదాపూర్. మీరు ఇక్కడ రెంట్కి తీసుకున్నారా వెహికల్స్? ప్యాకేజా? ఓకే. మొత్తం బైక్ మీదే ఇద్దరం. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే కనిపించారు, వీళ్ళు ప్యాకేజీలోకి వచ్చారు. హాయ్ బ్రో. హైదరాబాద్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? మనాలి నుంచి. ఓకే. మేము హైదరాబాద్ నుంచి షిమ్లా నుంచి స్పిటి నుంచి ఇప్పుడు ఇక్కడ ఆగాము. అమ్మ పెట్రోల్ అయిపోయిందంట. అర్ధ గంట నుంచి గంట పడుతుందంట. అన్నా ముందుకెళ్దాంలే. లే ఇక్కడి నుంచి ఇంకా 363 కిలోమీటర్స్ ఉంది, కానీ మనం లే వెళ్ళాము. జాన్స్కర్ వెళ్ళి అక్కడి నుంచి లదాఖ్ వెళ్తాం. జిస్పా 28, దార్చా 37. ఇక్కడ చూసినా ట్రాఫికే ఉంది ఇక. ఓకే నైస్. ఇక్కడ బైకర్స్కి సపరేట్ ఉంది, ఇది బెటర్. భయ్యా ఫుల్ ట్యాంక్ 588 అంతే అనుకున్నాం. 500 to 600 పడుతుంది అనుకున్నాం. స్టాప్ కూడా తీసుకున్నాం. 600 రూపీస్ అయితే పట్టింది. మళ్ళీ ముందు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. సో అందుకని ఎక్కడ కనిపిస్తే మ్యాక్సిమం అక్కడ ఫిల్ చేయించేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక 400 కిలోమీటర్స్ వరకు అయితే చూసుకోవసరం లేదు. ఇంకా సింకులా టాప్కి వచ్చేసి ఇంకా 67 కిలోమీటర్స్ ఉంది. దార్చా బ్రిడ్జ్, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ హిమాచల్. సో ఇప్పుడే బ్రిడ్జ్ క్రాస్ చేసినాం, నేను రికార్డ్ చేయలేదు.
అదే ది బిగ్గెస్ట్ బ్రిడ్జ్ అంట, అది మన వెనకాల కనిపిస్తుంది కదా అది. ఆ బ్రిడ్జ్ వచ్చేసి హిమాచల్లోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అంట అది. అది థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉందన్నమాట, జస్ట్ ఎంట్రీ అయితే చేయించుకున్నారు, బైక్ ఎంట్రీ అయితే చేసినాం ఇక్కడ. సో ఇప్పటిదాకా మేము ఇద్దరమే అనుకున్నాం, ఇంకా మన బ్రోవాళ్ళు కూడా ఆడారు సేమ్. ఇక్కడ నుంచి షింకులా టు జాన్స్కర్ టు లదాఖ్ అనమాట. ఇంకొక 2 బైక్స్ అయితే యాడ్ అయినాయి. पादुम से निम्मो जाओ, निम्मो से ले कितना किलोमीटर पादुम से? पादुम से आज वहीं स्टे करो पादुम, हाँ ठीक है. कल निकलो सुबह निकल के देन रीच टू ले, ठीक है. 4-5 घंटा लगेगा. అచ్చా చూడండి గైస్, మొత్తం ఓవరాల్ సెటప్లో ఇగో ఇది ఒక్కటే కొత్తగా కనిపిస్తుంది నీట్గా. ఇట్లా వాడితేనే కదా అది వాడిపోయి అప్పుడప్పుడు. షింకులా 39 కిలోమీటర్స్, పాడుం 143. సో మనం ఇప్పుడు పాడుం వరకు వెళ్ళాలి, 143 కిలోమీటర్స్. సో మనం ఈరోజు షింకులా టాప్ చూసుకుని 2 ప్లేసెస్ ఉన్నాయన్నమాట, టువర్డ్స్ జాన్స్కర్ వెళ్ళే రూట్లో. షింకులా టాప్ చూసుకుని ఈరోజు పాడుంకి అయితే ఎట్లయినా రీచ్ అవ్వాలి, 143 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి ఈరోజు పాడుంలో అయితే స్టే తీసుకోవాలి. సో రేపు పాడుం నుంచి మనం లదాఖ్ అయితే స్టార్ట్ అవుతాం అనమాట. అక్కడి నుంచి ఒక 5 అవర్స్ జర్నీ ఉంటుంది లదాఖ్కి. మనకి ఇంకొక 2 బ్రోస్ కూడా యాడ్ అయ్యారు, 2 బైక్స్ కూడా యాడ్ అయినాయి. వాళ్ళు కూడా సేమ్ మా రూటే అనమాట, సేమ్ మేము ఏదైతే రూట్ ప్లాన్ చేసుకున్నాం వాళ్ళు కూడా సేమ్ రూటు. సో అందరం కలిసి వెళ్తున్నాం ప్రెజెంట్. వ్యూ అయితే అద్దిరిపోయింది అసలు. నా వెనకాల మొత్తం స్నో. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంది, అసలు బైక్స్ కూడా ఎక్కట్లే. ఓ గాయ్స్ లుక్ ఎట్ దిస్, మై గాడ్ ఓ మై గాడ్, ఎలా ఉందో చూడండి. మన పక్కనే ఉంది స్నో మొత్తం. ఇది మన రైల్లో ఫస్ట్ హై పాస్. ఓ షిట్. Are you okay? Look at the view guys. హెడ్ఏక్ స్టార్ట్ అయిందన్న. ఉత్తి చేతుల్లో పెట్టుకుంటే ఫాస్ట్ హ్యాపీనెస్. సో ఇక్కడ కొద్దిగా ఆగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో పోయి చెల్లి అయితే సాగు కొడుతుంది, హెడ్ఏక్ ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. అసలు పికప్పే లేదు, బండ్లు అయితే పికప్పే గుంజట్లేదు. సో షింకులా టాప్ కూడా రీచ్ అయిపోయినాం. ఘోరంగా చలి. ఇందాక అనవసరంగా ఐస్లో చేయబెట్టిన అనుకుంటా, ఈ చేయి లోపల మొత్తం స్పర్శ తెలియట్లే, తిమ్మిరెక్కినట్టు అయిపోతుంది. ఇదే వచ్చి షింకులా టాప్. అసలు మాతో అవ్వట్లే, ఫుల్ గాలి. మేబీ స్నోఫాల్ అయ్యేటట్టు కూడా ఉంది. అక్కడ చూడండి మొత్తం స్నోతో మొత్తం మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆగుతుంటేనే అసలు అవ్వట్లే. రెయిన్ గేర్ కూడా వేసేసుకున్నాం, బ్రీతింగ్ కూడా అవ్వట్లే, బ్రీతింగ్ కూడా ఆడట్లేదు ఇక్కడ. ఈ చలికి ఫుల్ హెడ్ఏక్ వచ్చేస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇట్లా ఉంటే ఇంకా లదాఖ్లో, కార్దుంగ్లలో, ఉమ్లింగాలో ఇంకెంతలా ఉంటుందో. అరగంట ఉన్నామంటే ఇక్కడ లైవ్ స్నోఫాల్ చూడొచ్చు. కేస్ మీరు ఎవరైనా లదాఖ్ ప్లాన్ చేస్తుంటే బెటర్ మీరు టువర్డ్స్ జమ్మూ నుంచి రండి. జమ్మూ నుంచి వచ్చి లదాఖ్లో స్టే తీసుకోండి ఒక 2 days, అక్కడ వెదర్కి అడాప్ట్ అయ్యేటట్టు. ఇప్పుడు మేము లదాఖ్ వెళ్ళగానే కూడా లదాఖ్లో 1 day ఉండిపోతాం. అక్కడ లే మార్కెట్ అయినా చూసుకొని అక్కడ ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు స్టార్ట్ అవుతాం. లే 281, కార్గిల్ 327, పాడమ్ 95. అప్పుడు మనం పాడమ్ వెళ్ళాలన్నమాట. పాడమ్ 95 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో పాడమ్ వెళ్ళి పాడంలో స్టే తీసుకుంటాం. సో జాన్స్కర్లో మెయిన్ వచ్చేసి ఇదనమాట. జాన్స్కర్ అంటే ఇక్కడే మీకు జాన్స్కర్ కొడితే మెయిన్ ఇదే వస్తుంది జాన్స్కర్లో. దీన్ని గాడ్ ఆఫ్ గ్లేషియర్ అని కూడా అంటారు. సో అన్ని మౌంటైన్స్ ఒకలా ఉంటే మనకి ఈ మౌంటైన్ ఒక్కటే ఒకలా ఉంటుంది. ఇక్కడ నైట్ అయితే మనకి స్టార్ గ్లేజరింగ్ కూడా జరుగుతుంది అనమాట. సో అందరు ఇక్కడే
టెంట్స్ తీసుకుని ఉంటారు. పర్ పర్సన్ 1500 తీసుకుంటారంట. ఇట్లా ఉంటుంది నైట్ ఇక్కడ నుంచి వ్యూ. మనకి అన్న వాళ్ళు పరిచయం అయ్యారు కదా, వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ అనమాట. వాళ్ళు లదాఖ్ ఇప్పటికే 7 times కంప్లీట్ చేశారంట. లదాఖ్ 7 times వెళ్ళారంట. మొత్తం సౌత్ ఇండియా అయిపోయిందంట, ఆల్ ఓవర్ ఇండియా అయిపోయిందంట, నార్త్ ఈస్ట్ తప్ప. ఇప్పుడు వాళ్ళు లదాఖ్లో 30 days ఉంటారంట, 1 month ఉంటారంట. ఎందుకు భయ్య ఏం చేస్తారు అన్ని రోజులు అంటే, జస్ట్ నార్మల్గానే అక్కడే రూమ్ తీసుకుని అక్కడే 1 month ఉంటాం, వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మేము అక్కడే ఉండి ఇంకా అట్లా చేసుకుంటాం అని అంటున్నారు. మొత్తం అదంతా అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి వచ్చినాం మనం, ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. వ్యూ 1 2 3 ఎలా ఉంది, అదిరిపోయింది కదా. ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేది దిగి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇక్కడి నుంచి పావడం మనకి 49 kilometers ఉంది. మా చల్ల వచ్చినప్పటి నుంచి మాకు అసలు టైమే తెలవట్లేదు. ఇంకా ఈ వెళ్తురైనా చూసి వెళ్దాంలే ఇంకా టైం ఉంది కదా అని మెల్లమెల్లగా ఫోటోలు అయినా దిక్కుంటూ అట్లా వెళ్తున్నాం. కానీ ఇప్పుడు టైం వచ్చి 6 అయింది. ఎలా ఉందో చూడండి. ఇంకా సన్మామ అయితే ఇంకా ఎక్కడ పైన ఉన్నాడు. సో పావడం కూడా రీచ్ అయిపోయినాం గాయస్. ఇప్పుడు స్టేస్ గురించి చూడాలి. ఆ బ్రో వాళ్ళు అయితే ఒక రిసార్ట్ అయితే ఉందంట లే హైవేలో. సో అక్కడికైతే వెళ్తున్నారు. మమ్మల్ని కూడా వచ్చేయమన్నారు కానీ అక్కడ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది. ఇద్దరికి కలిపి 3000 అంట. ఇక్కడ ఎక్కడైనా బడ్జెట్లో దొరికిందంటే ఇక్కడ స్టే తీసుకుంటాం. ఇంకా సేమ్ అదే ప్రైస్ అవుతుందంటే మేము డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. లొకేషన్ కూడా తీసుకున్నాం. ఇక్కడ ప్రీపెయిడ్ సిమ్స్ వర్క్ అవ్వంట, ఓన్లీ పోస్ట్ పెయిడే. చూడాలి ఇక్కడ సిమ్ తీసుకోవడమో లేదంటే రేపు లదాఖ్లో తీసుకోవడమో ఏదో ఒకటి చేయాలి. रूम मिलेगा क्या? दो मेंबर्स के लिए? कितने में? 1 double room without food लगेगा सर. विथ फूड कितना, विदाउट फूड कितना? इधर के विथ डिनर 2500, विदाउट डिनर 2000. The next day. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ సత్య. సో నిన్న నైట్ అయితే ఇక్కడ పావడంలో అయితే స్టే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ప్లేస్ చూసారా, ఇది మొత్తం డైనింగ్ ఏరియా, సూపర్ ఉంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పరాతా పెట్టారు. సో ఈ రూమ్ వచ్చేసి మా ఇద్దరికి వచ్చేసి 2400 పడింది, విత్ ఇంక్లూడెడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. సో చూసారు కదా, ఇదే సెట్ ఉంది. మనం ఇక్కడ నుంచి అయితే లే అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. లే వచ్చేసి ఇక్కడ నుంచి అప్రాక్స్గా 140 to 150 kilometers ఉంటుంది. 4 to 5 hours అయితే పడుతుందంట. రోడ్ అయితే మంచిగా ఉంటుంది. సో బైక్స్ అయితే మొత్తం ఆల్ సెటప్ అయిపోయినాయి. మొత్తం లగేజ్ మొత్తం అన్నీ ప్యాక్ చేసుకున్నాం. జస్ట్ ఒక కోల్డ్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి June 22 అనమాట. టైం వచ్చేసి 12 అవుతుంది. సో మనం ఈరోజు పావడం నుంచి అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం టువర్డ్స్ లదాఖ్. ఈరోజు లేలో అయితే స్టే తీసుకోవాలి. జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. మనకి ఈ రూట్ అయితే అసలు లదాఖ్కి రూట్ అయితే అసలు మ్యాప్స్లో చూపించదు. నైట్ అయితే అన్న మాకు స్టార్ గ్లేజింగ్ అయితే చూపించిండు టెలిస్కోప్ నుంచి. అంత బెటర్ వ్యూ అయితే లేదు కానీ చూసినాం. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినా కదా, బాగా అనిపించింది నాకు. మేము సిమ్ కూడా తీసుకున్నాం ఇక్కడ. ఆడు పెద్ద స్కామ్ చేసేసిండు. నార్మల్గా 350 to 400 అంట సిమ్. అందరూ 350 to 400 అన్నారు కదా అని మేము డైరెక్ట్ వెళ్ళిపోయి సిమ్ తీసేసుకున్న తర్వాత వాడు చెప్తున్నాడు 600 అని. ఫీజులు ఎగిరిపోయినాయి. వాడు ఒకటే మాట, మీరు ముందు అడగాలి ఇదే అంటుండే. ఇంకా మా దగ్గర తప్పు, ముందు అడగకుండా బ్లైండ్గా వెళ్ళిపోయి తీసుకున్నాం. సో అది మేము చేసిన తప్పు. ఇన్కేస్ మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఫస్ట్ ప్రైస్ అడిగి తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి సిమ్ యాక్టివేషన్ చేసిందంటే మనం ఏం చేయలేం. ఆడ 600 కదా, 1000 రూపాయలు అడిగినా ఇవ్వాల్సిందే. ఏమన్నా అంటే మీది ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ఇక్కడ లేదు కదా, నాది పెట్టించిన, మీరు ఏమన్నా ఇష్యూ అయితే అది నా మీదకి వస్తుంది. అడ్రస్ ప్రూఫ్ ఉంటే నేను 400కి ఇస్తాను అంటుండే వాడు. సరే ఏదైతే అయిందిరా బాబు, 5G వస్తుందా అంటే స్పీడ్ వస్తుంది, మస్తు వస్తుంది అన్నాడు. అసలు నేను నెట్టే లేదు, నెట్టే రావట్లా, అనవసరంగా తీసుకున్నాం అనిపిస్తుంది. 600 బొక్క లదాఖ్లో తీసుకున్నా అయిపోయేదేమో మంచి సిమ్ ఏదోటి. ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేదు, వీడియోస్ డిలీట్ అవుతున్నాయి, అన్ని వీడియోలు అయితే అప్లోడ్ అయిపోయినాయి. సో ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఖాళీగా ఉంది, ఇక్కడైతే కొట్టించేసుకుంటాం. మళ్ళీ లదాఖ్లో అయినా కూడా కొట్టించేసుకోవాల్సిందే కదా. అంటే ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ ఫిల్ చేయించేసుకుంటే మ్యాక్సిమం ఎంతో పడుతుంది అనుకుంటా, 300 to 400 పడుతుంది అంతే. సో 400 అయితే పట్టింది. సో లాంగ్ వీడియోస్ పెడుతుంటే ఎందుకంటే వ్యూస్ వెళ్ళట్లేదు, కానీ ఒక్కొక్క వీడియో పెట్టాలంటే ఇక్కడ వీడియోస్ అప్లోడ్ అవ్వవు. దమ్ అవుతుంది ఒక్కొక్క వీడియో ఎప్పటికెప్పుడు పెట్టాలి అని. అందుకనే 2 days కలిపి పెడుతున్నా. కొంచెం లెంత్ అయినా కూడా కొంచెం చూడండి, రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ 3 videos చిన్నవి పెట్టినా అవి బాగా రీచ్ వచ్చినాయి. ఒకటి 3K, ఒకటి 2K, ఒక 1K వ్యూస్ వెళ్ళినాయి.
ఎప్పుడైతే ఫుల్ 2 days కలిపి పెట్టినానో అదైతే అసలు రీచ్ అవ్వట్లే. సో మీరు ఇంకెవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వకపోతే ట్రావెల్ విత్ సత్య అని ఉంటుంది, వెళ్ళి ఫాలో చేసి పెట్టుకోండి. నిన్న మనతో వచ్చిన కదా బ్రో వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ అవ్వాలంటే మేమే లేట్గా స్టార్ట్ అయినామంటే 12:30 అవుతుంది, మాకన్నా లేట్. అన్న వాళ్ళు అయితే లొకేషన్ పెట్టారు, వెళ్తూ వాళ్ళతో జాయిన్ అవుతాం. వాళ్ళు కూడా లేనే వెళ్తున్నారు కాబట్టి ఆరామ్సే మంచిగా నలుగురం కలిసి వెళ్తాం. నైట్ మన బ్రో వాళ్ళు ఉన్న స్టే అయితే ఇదే. వీళ్ళు ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి, ఇంకెంత టైం పడుతుంది ఇక్కడ. ఆల్ సెట్ టు గో. టైం వచ్చేసి 2 అవుతుంది. సో మన బ్రో వాళ్ళ స్టే దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో గైస్, రూట్ మ్యాప్ అప్డేట్. ఇప్పుడు ప్రెజెంట్ మేము పొడంలో ఉన్నాం కదా, పొడం నుంచి అయితే లేక్ రీచ్ అవ్వడానికి 2 routes అయితే చూపిస్తుంది. ఒకటి వయా కార్గిల్, ఇంకోటేమో దాచా నీమో రోడ్ అనమాట. సో ఈ రూట్ మ్యాక్సిమం ఎవరికి తెలీదు అండ్ మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా చూపించదు. మనకి కార్గిల్ నుంచి వెళ్తే ఏంటంటే దగ్గర 350 to 400 kilometers అయితే వస్తుంది. సో ఇలా అయితే జస్ట్ 150 kilometersలోనే మనం అయితే లే అయితే రీచ్ అవుతాం. సో ప్రెజెంట్ అయితే ఈ రోడ్ అయితే క్లోజ్ ఉందంట, 4:30కి అయితే ఓపెన్ అవుతుంది. మనం అయితే 2 అయింది, మనం వెళ్ళేటప్పటికైతే రోడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో రోడ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే. ఇది ఎందుకు గూగుల్ మ్యాప్స్లో చూపించట్లేదో నాకైతే తెలియదు. ఇంత మంచి రోడ్డు గూగుల్లో అయితే చూపించట్లేదు. సో ఇక్కడ మనం ఎవరినైనా లోకల్లో హెల్ప్ తీసుకుని అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్కేస్ మీరు ఎవరైనా జాన్స్కర్ టు లే వెళ్ళాలి అని అనుకుంటే కార్గిల్ స్కిప్ చేయాలి అంటే దాచా నీమో రోడ్ మన పోడంలో ఎవరైనా లోకల్ అడిగితే వాళ్ళు చెప్తారు. సో ఈ రూట్ నుంచి అయితే మనం 150 kilometers అయితే మనం డైరెక్ట్గా లేక్ అయితే రీచ్ అవుతాం. సో ఫస్ట్ మనకి ఇది గూగుల్లో చూపించట్లేదు, మేము ఆల్రెడీ షిమ్లాలోనే చూసినాం ఈ రూటు. కాబట్టి ఇది రూటు గూగుల్లో చూపించట్లేదు కదా, ఎట్లా ఉంటుంది అసలు రూట్ ఉండదేమో అని భయం వేసింది. కానీ ఇంత మంచి రోడ్డు ఉంటుంది, అసలు ఇంత మంచి రోడ్డు ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మంచి వ్యూస్ తోటి ఇంత మంచి రోడ్డు. సో చెప్పినా కదా ముందు రోడ్ అయితే క్లోజ్ ఉంటుందని, అది ఇదే అనమాట. ట్రాఫిక్ టైమింగ్స్ వచ్చేసి సండే ఓపెన్ అంట, వెడ్నెస్డే అప్ టు 7 AM వరకే అంట. 5 o'clock. సో ముందేదో వర్క్ అయితే అవుతుందంట. సో 5 o'clock అయితే పంపిస్తామని అంటున్నారు. ఇంకొక 3 hours అయితే ఇక్కడే వెయిట్ చేయాలి, 5 o'clock ఓపెన్ చేస్తారంట. సో వర్క్ జరగడం వల్ల ఎక్కువ మంది ఉంటే పంపించారంట. జస్ట్ 4 bikes ఉన్నాయి కాబట్టి ఏం కాదు వెళ్ళండి అన్నారు. అమ్మ ఇంకా 5 వరకు కూర్చోవాలంటే 3 hours. సో గైస్ చెక్ పోస్ట్ కూడా దాటేసినాం. 4 bikes ఉన్నాయి కాబట్టి అలౌ చేసిరు, ఎక్కువ బైక్స్ ఉంటే అలౌ చేయకపోతుండే. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువైతే ట్రాఫిక్ జామ్ అయిపోతుందని, వర్క్కి ఇబ్బంది అవుతుందని. ఉంటుంది చూడండి, ఎవరో చిక్కినట్టే మొత్తం. సో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, రోడ్ వర్క్స్. ఇప్పటివరకు రోడ్డు అయితే అద్దరిపోయింది, మీద పడిపోతే ఏమో అని భయం వేస్తున్నాయి అన్నీ చూస్తుంటే. ఇక్కడ వచ్చేదారిలో చాలా ల్యాండ్ స్లైడింగ్స్ అయినాయి. ఈ మౌంటైన్స్ అయితే మొత్తం ఎవరో చెక్కినట్టే, ఆ లైన్స్ మొత్తం, ఈ లైన్స్ కనిపిస్తున్నాయి మొత్తం చెక్కినట్టు కనిపిస్తున్నాయి. ఒక 2 to 3 kilometers నుంచి అయితే ఇదే రోడ్డు ఉంది. సో కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. 2 routes అయితే ఉన్నాయి, ఒకటి ఇటు ఉంది, ఒకటి ఇటు సైడ్ ఉంది. ఎటు వెళ్ళాలి అర్థం కావట్లే. అక్కడ ఆయన అయితే లోకల్స్ని అడిగినకి వెళ్ళిండు. చలే స్ట్రైట్ అంట. 2 routes ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూజన్ అంతే. చెక్ పోస్ట్ అయితే ఉంది, ఇక్కడ కూడా ఎంట్రీ చేయాలనుకుంటా. ఇక్కడ కూడా సేమ్, జస్ట్ ఒక ఎంట్రీ చేయించుకున్నారు అంతే. బైక్ డీటెయిల్స్, మా డీటెయిల్స్ పెరుగు ఉన్నాయి. వాటర్ ఇవి మంచిగా, ఓ డెప్త్ చాలా ఉందిగా. ఓ సెట్ సెట్ సెట్. రాయి ఉంది ఇక్కడ. ఇక్కడ రాయి ఉంది, చూసుకోలే. స్టాండ్ లాగా అలాగా. అమ్మా, ఇక్కడ పెద్ద రాయి ఉంది, దానికోసం చల్లగా ఉన్నాయి వాటర్. ఓ బడ పత్తారు నేదేకామే, నీ వెనకాలే వచ్చిన కరెక్ట్గా కాకపోతే రాయి అక్కడ కొంచెం చూడలే. షూలో మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి. వాటర్ ప్రూఫ్ వెళ్ళలే, కాకపోతే పైకి వచ్చేసినాయి, ఇక్కడ దాకా వచ్చేసినాయి కదా. ఫుల్ చల్లగా ఉన్నాయి.
ఏ ఆ పెద్ద రాయి వల్ల మంచిగా వచ్చేస్తుండే, క్లియర్ వాటర్ ఉన్నాయి కదా. నేను ఆ పెద్ద రాయి కనిపించలే నాకు. నువ్వు వెళ్ళినావు కదా వాటర్ అటు ఇటు నా పెద్దది కనిపించలే. అక్కడ పెద్ద రాయి అయితే అడ్డం వచ్చింది, దాని గురించి ఆగిపోయాను. చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫుల్ కూల్ ఉన్నాయి. చూడండి ఎంత లోతుందో, లోపల మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఏమైంది, పడిపోయిందా? ఏమైంది, ఫ్రంట్ బ్రేక్ కొట్టినావా? ఓకేనా నువ్వు? అంతే ఫైనా అన్నా అవుదామా, లేదంటే అటు ప్యాన్ చిరుగుతుంటే భయం వేస్తుంది నాకు. టెన్షన్ పడకు నేను చూస్తున్నా, ఎవరో పడ్డారు అని చూసినా కానీ తినదని అనుకోలే. అంటే కొంచెం లగేజ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కంట్రోల్ అవ్వాలి అంట, అంతే. స్కిట్ అయిందంట, ఏం కాలేదు. అన్నకు కూడా ఏం కాలేదు, బండికి కూడా ఏం కాలేదు. ఈ టర్నింగ్స్లో జస్ట్ మనం బ్యాక్ సైడ్ బ్రేకే యూజ్ చేయాలి, ఫ్రంట్ బ్రేక్ అసలు యూజ్ చేయకూడదు. నథింగ్ హ్యాపెన్స్, ఆల్ ఫైన్, ఏం కాలే. జస్ట్ అన్న బండికి క్రాష్ గాడి ఇది ఉంటుంది కదా, అది కొంచెం డ్యామేజ్ అయింది, నాట్ అన్ ఇష్యూ. సో డిస్టర్బ్ అయింది అంతే అన్నకి. ఎంతసేపు తర్వాత కనిపించిన లే 54 ఇక్కడ 54 కిలోమీటర్స్ ఉందిలే. చాలా సేపు తర్వాత ఇప్పుడు కనిపించింది ఒక బోర్డు. టోటల్ కలర్ చేంజ్ అయిపోయినాయి మొత్తం. చూడండి మొత్తం బ్రింజాల్ కలర్లో వచ్చేసింది. కలర్ గ్రేడ్ మౌంటైన్కి కలర్ గ్రేడింగ్ చేసినట్టుంది. మరి గోప్రోలో కలర్స్ డిటెక్ట్ చేస్తుందో లేదో తెలియదు, కానీ ఐస్ తోటి అయితే నిజంగా కలర్ గ్రేడింగ్ చేసినట్టు ఉంది ఇది మొత్తం. సో ఇది వచ్చి సంగం వ్యాలీ అనమాట. ఇక్కడ 2 రివర్స్ అయితే కలుస్తాయి అనమాట. ఒకటి జాన్స్కర్ రివర్, ఇంకోటి ఇండస్ రివర్. అన్నది ఇందాక బండి పడినప్పుడు క్రాష్ గార్డ్ ఈస్ డూయింగ్ హిస్ వర్క్. సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చి మొత్తం ఇండస్ రివర్ అనమాట. సో ఇవి రెండు వచ్చేసి అక్కడ మర్జ్ అవుతాయి అనమాట. నేను పైకి వెళ్ళి చూపిస్తా క్లియర్గా. శ్రీనగర్ అంటే ఇంకా జమ్మూకి వెళ్తాం. మేబీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు శ్రీనగర్ మీద నుంచి వెళ్తాం. ఇదే సంగం వ్యూ పాయింట్. ఇది వచ్చేసి ఇండస్ రివర్, అది వచ్చేసి జాన్స్కర్ రివర్. రెండు వచ్చేసి ఇక్కడ మనకి మెర్జ్ అవుతాయి అనమాట. సంగం వ్యూ పాయింట్ అంటారు అనమాట దీన్ని. ఇక్కడ నుంచి వ్యూ. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ హిల్ అనమాట. 11,123 feet. See this view. పే టోల్ అంట, ఇక్కడ ఆపిరు. ఇక్కడ టోల్ పే చేయాలనుకుంటా. లదాఖ్ పోలీస్, డిస్ట్రిక్ట్ పోలీస్ లే. అందరికీ ఫీ అయితే తీసుకుంటున్నారు. మన బ్రో అయితే ఏదో జుగాడు చేసిండు, ఏదో మాట్లాడితే మాకైతే ఏం ఛార్జ్ అయితే చేయలేదు ప్రెసెంట్. ఇక్కడ మొత్తం ఆర్మీ ప్లేసెసే ఉన్నాయి. మొత్తం ఆర్మీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉన్నారు. ఆర్మీ వ్యాన్స్, ఆర్మీ వాళ్ళు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆర్మీ వాళ్ళే ఉన్నారు. వెల్కమ్ టు లే. ఫైనల్లీ మనం లేలో కూడా ఎంటర్ అయిపోయినాం. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఆర్మీ వాళ్ళకి సంబంధించినవే ఉన్నాయి. మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది మొత్తం ఇది ఆర్మీ వాళ్ళకి సంబంధించిన ఎయిర్పోర్ట్ అనుకుంటా. చాలా పెద్దగా ఉంది. సో గైస్, లదాఖ్లో స్టే తీసుకోవడానికి అయితే వచ్చినాం. చూడ్డానికి ప్రీమియం ఉంది ఇక, కొత్త వాళ్ళగా ఉంది ఇక్కడ. చూడ్డానికి అయితే మామూలు రిచ్ లేదు. ఇక్కడైతే స్టే తీసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చే స్టే తిరిగిపోయింది అసలు. మనకైతే బడ్జెట్లో వచ్చింది. మన బ్రోనే సెట్ చేసిండు. ఆయన ఎప్పుడు వస్తూనే ఉంటారంట. వాళ్ళు ఇక్కడ 1 month అయితే ఉంటారంట. 1 month ఇక్కడే ఉంటారంట వాళ్ళు. సో వాళ్ళ ఫ్రెండ్ అంట. సో మనకి కొంచెం బడ్జెట్లో అయితే ఇప్పించిండు. నార్మల్గా అయితే 4,000 ఉంటుంది పర్ రూము. సో మాకు వచ్చేసి 50% ఆఫ్, జస్ట్ 2,000కి అయితే మాకు ఇంత మంచి వ్యూ తోటి, ఇంత మంచి పార్కింగ్ తోటి, ఇంత మంచిగా సెట్ చేసిండు అనమాట మన బాయ్ అయితే. సో జల్దీ లగేజ్ తీసి మన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫైనలీ లదాఖ్లో అయితే మన స్టే అయితే తీసేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి లగ్జరీ రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి పార్కింగ్. మన అన్న వాళ్ళే ఈ స్టే అయితే దొరికింది, అది కూడా బడ్జెట్లో. అసలు ఎంత లగ్జరీ ఉందంటే, ఆ రూమ్ కూడా చూపిస్తాం మీకైతే. అసలు ఈ బడ్జెట్లో అయితే ఇంపాసిబుల్. లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రైస్ కూడా చెప్తా. సో ఇది వచ్చేసి మా రూమ్ 209. ఇది వచ్చేసి వాష్రూమ్. చూడండి ఎంత బాగుందో. మాకు ఈ రూమ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 2,000 రూపీస్ మాత్రమే పడింది. సో ఇక్కడే మనమైతే 2 days ఉండబోతున్నాం.
ये थोड़ा सा गलती हो गया क्या गलती दूसरा नंबर तू फोन ला लिया సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఏం చేస్తున్నా గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సత్య సైనింగ్ ఆఫ్. బై బై.